వచ్చిన వాటాల పంచాయతీ వల్ల కవిత మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ అన్నారు. జూబ్లీహిల్స్ టికెట్స్ కోసం త్వరలో అధిష్టానాన్ని కలుస్తానన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ వచ్చిన ఎంఐఎం మద్దతు కోరానని, జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పోటీ చేస్తేనే కాంగ్రెస్ గెలుస్తుందంటున్న కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు? కవిత సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉంది, హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తూ ఉన్నారు అనేది ఆమె చేస్తున్నటువంటి కామెంట్. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కవిత వెనుకనే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కామెంట్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, కవిత వెనుక అవసరం ఉండాలి, రేవంత్ రెడ్డి అవసరం లేదు. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉండాలి, అవసరం లేదు. కవితకి ప్రాబ్లం ఏం ప్రాబ్లం? 100 రూపాయలు దొంగతనం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపీస్ సంతోష్ రావు, హరీష్ రావు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. కవితకి 10 రూపాయలు వచ్చింది. అది కవిత బాధ. సో ఈ మొత్తం లోకంకి అర్థమైంది వీళ్ళ డబ్బుల ఇష్యూ మీద వీళ్ళకు ప్రాబ్లం. హరీష్ రావు ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి ఉంటారు, కవిత ఇంకా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఉంటారు? సింపుల్ లాజిక్. వాళ్ళ పర్సనల్ది డబ్బుల ఇష్యూ. కవిత లొల్లి చేస్తుంది 3-4 డేస్, దాని తర్వాత కవిత ఎవరు మర్చిపోతారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇంకా ఆశిస్తున్నారా? స్థానికులకి జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి వారికి ఈ టికెట్ స్థానికులకి ఇస్తామనేది ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు. మీరు ఇంకా ఆశిస్తున్నారా, విరమించుకున్నారా ప్రయత్నాలు? 100% కమిటెడ్ ఫెలో, ప్రజల కోసం జీవితం అంకితం చేసిన 100% రేస్లో ఉన్నా. అండ్ లోకల్కి ఆన్సర్ ఇచ్చినా నేను. లోకల్ అంటే అది ఏం, ఆ డెఫినేషన్ ఆఫ్ లోకల్ ఏం? కాంగ్రెస్ పార్టీ ఇది. తప్పకుండా రేస్లో ఉన్నాం. అజరుద్దీన్ గారు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్పిన, అజరుద్దీన్ గారికి ఇవ్వండి, లేకుంటే నాకు ఇవ్వండి. ఇప్పుడు అజరుద్దీన్ లేరు కాబట్టి తప్పకుండా ఫిరోజ్కు ఇవ్వండి. ఫిరోజ్ ఖాన్కి ఎందుకు ఇవ్వాలి? ఫిరోజ్ ఖాన్ సెక్యులర్ లీడర్ కాబట్టి, అందరితో ఉంటా కాబట్టి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సీట్ కాబట్టి జూబ్లీ హిల్స్ మనం గెలిస్తే నెక్స్ట్ వచ్చే గ్రేటర్ హైదరాబాద్కి ఇన్ఫ్లుయెన్స్. మళ్ళీ 10 ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఎలక్షన్ వస్తుంది, ఇంకా ఒకటి హైదరాబాద్. సో తప్పకుండా జూబ్లీహిల్స్లో ఎక్కడ గెలిస్తే అక్కడ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ సీట్ ఇది జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ముఖ్యమంత్రి హోమ్ కాన్స్టిట్యుయెన్సీ. సో తప్పకుండా నాలాగా ఒక కమిటెడ్ పర్సన్కి మీరు ఇవ్వాలి. ఇప్పటికీ కాంగ్రెస్ ఎంఐఎం ఫ్రెండ్లీగా ఉంది. మీకు టికెట్ కట్టబెడితే ఎంఐఎం మద్దతు ఇస్తుందా ఏంటి? అది మద్దతు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. ఎంఐఎంకి ఒక ముల్లు ఫిరోజ్ ఖాన్, కానీ వాళ్ళకు ఒక ఉంటుంది మైండ్లో, అరే జూబ్లీహిల్స్కి ఫిరోజ్ ఖాన్ వెళ్ళిపోతే ఈ నాంపల్లి హైదరాబాద్ ఇడ్చేస్తాడు, మాకు లొల్లి పంచాయతీ వెళ్ళిపోతుంది అని వాళ్ళకు ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది అని నేను నమ్ముతున్నా. సపోర్ట్ చేసేది ముఖ్యమంత్రి చెప్తాడు, తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. జూబ్లీహిల్స్ ప్రజలు నాకు గెలిపిస్తే నాంపల్లి కూడా చూస్తా, కానీ జూబ్లీహిల్స్ పబ్లిక్ నాకు గెలిపించినారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ జూబ్లీహిల్స్కి. ఇప్పటికే దాదాపు 1,00,000కు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ. ఎంఐఎంకు వన్ సైడ్ పడిపోతే కాంగ్రెస్కి ఇబ్బంది కాదా? ఎట్లా? ఫస్ట్ పాయింట్ మీ అందరికీ క్లారిఫికేషన్ ఇస్తా. అసదుద్దీన్ ఈజ్ నాట్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. లాస్ట్ టైం వాళ్ళు కంటెస్ట్ చేస్తే 7,000 ఓట్లు వచ్చినాయి. సో జూబ్లీహిల్స్లో బోకస్ ఓట్లు లేవు, దొంగలంగా ఓట్లు లేవు. సో దానికోసం వాళ్ళ హవా నడవదు, కానీ వాళ్ళు రేస్లో ఉండాలి, లేకుంటే మొత్తం బీజేపీ పొలిటికల్ పోలరైజేషన్ చేసేస్తుంది అండ్ అక్కడ మనకు ధోకా అయిపోతుంది. టోటల్ జూబ్లీహిల్స్లో 3,90,000 ఓట్లు ఉన్నాయి, దానిలో 1,30,000 ముస్లిమ్స్, దాని తర్వాత అదర్ కాస్ట్ ఉన్నది. ఎంఐఎం కంటెక్స్ట్ చేయకపోతే పొలిటికల్ పోలరైజేషన్ అయి వేరే పొలిటికల్ పార్టీస్కి మద్దతు అయిపోతుంది. సో నా లెక్క ప్రకారం ఎంఐఎం కంటెస్ట్ చేయాలి. కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్లో మీకు టికెట్ ఇస్తే అసదుద్దీన్ దగ్గరికి పోయి మీరు మద్దతు కోరుతారా? ఎందుకంటే ఆయన ముస్లిం ఛాంపియన్ కాదు కాబట్టి, ఆయన జీవితంలో ఏం పీకలేదు కాబట్టి, మొత్తం హైదరాబాద్కి డస్ట్బిన్ లాగా తయారు చేసినాడు. ఏదైనా ఏరియాలో వాళ్ళు ఎమ్మెల్యేస్ ఉంటే బోకస్ ఓట్ల, దొంగ ఓట్ల, లంగా ఓట్లతో వాళ్ళు గెలిచినారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఇట్లాంటి ఒక పర్సనాలిటీ దగ్గర నేను ఎందుకు పోతా? నేను డెవలప్మెంట్ కావాలి, నేను రేవంత్ అన్న దగ్గర పోతా, రైట్? మేము కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర వస్తా, మీనాక్షి నటరాజన్ దగ్గర పోతా, రాహుల్ గాంధీ దగ్గర పోతా, ఖర్గే దగ్గర పోతా, కేసీ వేణుగోపాల్ దగ్గర పోతా. అసదుద్దీన్ దగ్గర ఎందుకు పోతా? వాడు ఏం పీకడు చేయడు. అధిష్టానం దగ్గరికి వెళ్తున్నారా? టికెట్ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అధిష్టానాన్ని సంప్రదించే ప్రయత్నం ఏమైనా, టికెట్ ప్రయత్నాలు? 100% రాహుల్ గాంధీతో కలవాలి. ఖర్గే గారికి అందరికీ చెప్పినా, కాంగ్రెస్ ప్రెసిడెంట్కి చెప్పినా, ముఖ్యమంత్రి గారికి చెప్తా. ఈ వారంలో రాహుల్ గాంధీకి చెప్తా. తప్పకుండా కమిటెడ్ ఫెల్లో, జీవితం మొత్తం ప్రజలకి అంకితం చేసిన కాబట్టి తప్పకుండా రేస్లో ఉన్నా. అడుగుతా, హైకమాండ్ ఇస్తే తప్పకుండా గెలిచి వాళ్ళ తీసుకుపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతా.
ఇది అటు ఫిరోజ్ ఖాన్ చెప్తున్నట్టు ప్రధానంగా జూబ్లీస్ టికెట్ కనుక తనకు కేటాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తాం. మరోవైపు ఎంఐఎం కంటెస్ట్ చేస్తేనే అక్కడ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కుతుంది అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్.